మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 29వ వచనం వరకు నా వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. ఈ యొక్క వాక్య భాగం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, బాప్టిజం ఇచ్చే యోహానును హేరోదు చంపి ఉన్నాడు అనే వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. హేరోద్ కిల్స్ ద జాన్ ద బ్యాప్టిస్ట్. హేరోద్ కిల్స్ ద జాన్ ద బ్యాప్టిస్ట్. ఈ అంశము మనం ధ్యానించబోతా ఉన్నాము ఈ హృదయ కాలము. మరి దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క ప్రజలుగా ఉన్నప్పుడు యథార్థంగా, సత్యంగా, ఏదైతే సత్యంగా ఉన్నదో అదే సత్యం మాట్లాడాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి దేవుని యొక్క సేవకుడైన బాప్టిజం ఇచ్చే యోహాను మరి ఆ సమయంలో సత్యాన్ని సత్యంగా ఎదిరించాడు కాబట్టే మరి హేరోదు తన తల నరికించున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 14వ వచనం నుంచి చూసినట్టయితే, ఆయన కీర్తి ప్రసిద్ధి చేయగను గనుక రాజు అయిన హేరోదు ఆయన గురించి విని బాప్టిజం ఇచ్చే యోహాను మృతుల నుంచి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుత క్రియలు జరుగుచున్నాయని చెప్పాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి ఇక్కడ చూసినట్టయితే హేరోదు మరి బాప్టిజం ఇచ్చే యోహానును అతని తల నరికి చంపించాడు. మరి అతడు అనుకుంటా ఉన్నాడు యోహాను మరి చనిపోయినాడు కాబట్టి యేసు ప్రభు మరి యోహాను తిరిగి లేచి యేసు ప్రభులాంటి గొప్ప కార్యాలు మరి యోహానే జరిగిస్తున్నాడని అతను తలంచుచున్నాడు. ఆయన కీర్తి ప్రసిద్ధి చేయగలను గనుక రాజు అయిన హేరోదు ఆయన గురించి విని బాప్టిజం ఇచ్చే యోహాను మృతుల నుంచి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతాలు క్రియరూపము మూలంగా జరుగుచున్నాయని చెప్పాను. ఇతరులు ఆయన ఏలియా అని, మరికొందరు ఆయన ప్రవక్త అని, ప్రవక్తలలో ఒకని వలనే ఉన్నాడని చెప్పుకునిచుండిరి. మరి ప్రజలు మేము కొంతమంది ఏలియా వచ్చి ఉన్నాడు. యేసు ప్రభుని చూసి వీరందరూ ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. హేరోదు అనుకుంటున్నాడు మరి నేను చంపించిన బాప్టిజం ఇచ్చే యోహాను మరి తిరిగి లేచొచ్చి మరి గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడనేసి హేరోదు ఆ రీతిగా తలస్తున్నాడు. ప్రజలు అనుకుంటున్నారు ఏలియా తిరిగి వచ్చి ఉన్నాడు, కొంతమంది ప్రవక్తలు మరొక ప్రవక్త వచ్చి ఉన్నాడని ఆ రీతిగా వారందరూ కూడా తలచుచున్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు వీరందరూ కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి హేరోదు అనుకుంటా ఉన్నాడు నేను చంపించిన బాప్టిజము యోహాను తిరిగి లేచి మరి గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడని హేరోదు తలచుచున్నాడు. అక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏలియా తిరిగి వచ్చి ఉన్నాడని నమ్ముచున్నారు. కొంతమంది ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త వచ్చి ఉన్నాడని వారు ఆ రీతిగా ఒకరొకరు ఆ రీతిగా తలంచుకుంటున్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల అయితే హేరోదు విని తన తల కొట్టించిన యోహాను మృతుల నుంచి లేచి ఉన్నాడని చెప్పాను. మరి హేరోదు అనుకుంటా ఉన్నాడు, రాజు అయిన హేరోదు, నేను ఎవరినైతే మరి తల కొట్టించి మరి చంపించానో అతడు తిరిగి లేచి గొప్ప కార్యాలు చేస్తున్నాడని బాప్టిజం ఇచ్చే యోహాను గురించి తను తలంచి ఉన్నాడు. హేరోదు అనుకుంటున్నాడు నేను బాప్టిజం ఇచ్చే యోహాను చంపేశాను కదా, అతని తల నరికించాను కాబట్టి అతడు తిరిగి లేచి మరి గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడని హేరోదు తలంచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల నేను తల కొట్టించిన యోహాను మృతుల నుంచి లేచి ఉన్నాడని ఇతడు చెప్పాను. హేరోదు తన సహోదరుడైన ఫిలిప్ భార్యను హేరోదియను పెళ్లి చేసుకున్నప్పుడు యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట్టుకు నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను గనక మరి ఆ సమయంలో మరి బాప్టిజం నుంచి యోహాను ఎలా చనిపోయినాడో ఆ సన్నివేశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల హేరోదు తన సహోదరుని భార్యను వివాహం చేసుకున్నప్పుడు మరి ఆ సమయంలో బాప్టిజం ఇచ్చే యోహాను నువ్వు చేసినది తప్పు అని ఖండితంగా ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు ఏ రోజు తన సహోదరుని ఫిలిప్ భార్యను హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను గనక మరి ఆ సమయంలో హేరోదుకు ఖండితంగా చెప్పాడు, నువ్వు చేసింది తప్పు, నీ సహోదరుని భార్యను నువ్వు పెళ్లి చేసుకోవడము తప్పు అని చెప్పినప్పుడు హేరోదుకు చాలా కోపం వచ్చింది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, కోపం వచ్చినా కానీ హేరోదుకు భయం ఉన్నది. ఎందుకంటే ఇతడు ప్రవక్త అయి ఉన్నాడు.
దేవుని సేవకుడై ఉన్నాడు అని అతని జోలికి పోకూడదు అని తను తలంచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు 18 వచనం, ఇతడు నిత్యము యెహోవాను బట్టి ఇతడు నిత్యము యోహానును బట్టి యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించాను. ఏ రోజు అతని మీద పగబట్టాడు కానీ అతని చంపగోరను కానీ ఆమె చేత కాకపోయాను. మరి ఆ సమయంలో హేరోదియ మరి ఎవరైతే ఫిలిప్ భార్యనైతే మరి వివాహం చేసుకున్నాడో హేరోదు, అతని భార్య మరి ఆ సమయంలో ఎలాగైనా మరి బాప్టిజం ఇచ్చే యోహానును చంపాలని ఉద్దేశించింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తన వల్ల కాలేదు. ఎందుకంటే ఆ సమయంలో మరి నిజాన్ని గట్టిగా ప్రశ్నించాడు. నువ్వు చేస్తున్నది హేరోదును తప్పు అని హెచ్చరించాడు. నీ సహోదరుడు భార్యను నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పని ఎప్పుడైతే హెచ్చరించాడో ఆ సమయంలో హేరోదియ అంటే ఇప్పుడు హేరోదు పెళ్లి చేసుకున్న ఫిలిప్ యొక్క భార్య హేరోదియకు చాలా కోపం వచ్చింది. ఎలాగైనా బాప్టిజం ఇచ్చే యోహానును చంపాలని అనుకున్నది కానీ తన వల్ల కాలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బాప్టిజం ఇచ్చే యోహాను యథార్థంగా సత్యంగా మరి బోధించాడు కాబట్టి మరి ఆ ధైర్యంతోనే వారిని హెచ్చరిక చేశాడు. రాజు అయిన హేరోదుని హెచ్చరిక చేశాడు. నువ్వు చేస్తున్నది తప్పు, నీ తమ్ముని భార్యను నువ్వు పెళ్లి చేసుకున్న తప్పు అని ఎప్పుడైతే హెచ్చరించాడో ఆ రోజు నుంచి మరి రాజు భార్య అయిన హేరోదియే ఫిలిప్ యొక్క భార్యను చేసుకున్నప్పుడు మరి రాజు భార్య అయిన హేరోదియకు కోపం వచ్చింది. ఎలాగైనా మరి బాప్టిజం ఇచ్చే యోహానుని చంపాలని తనలో అనుకున్నది కానీ తన వల్ల కాలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే 19వ వచనము, హేరోదియ అతని మీద పగబట్టుకొని అతని చంపగోరెను కానీ ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు, మనుషుడని హేరోదుకు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుతూ వచ్చాను. హల్లెలూయా. హేరోదుకు తెలుసు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బాప్టిజం ఇచ్చే యోహాను ఎవరో తెలుసు. అతడు నీతిమంతుడు. మరి బాప్టిజం ఇచ్చే యోహాను గురించి హేరోదుకు తెలుసు. అతడు నీతిమంతుడు, మంచివాడు కాబట్టి అతని జోలికి పోవడము మంచిది కాదని అనేక సందర్భంలో బాప్టిజం ఇచ్చే యోహానును చెరసాలలో ఉన్నప్పుడు కాపాడాలని ఉద్దేశించున్నాడు హేరోదు. మనం చూసినట్టయితే ఈ మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు గనుక పరిశుద్ధుడైన మనుష్యుడని హేరోదు ఎరిగే. మరి బాప్టిజం ఇచ్చే యోహానుడు నీతిమంతుడు, పరిశుద్ధుడని మరి రాజైన హేరోదుకు తెలిసింది కాబట్టి అతని జోలికి పోకూడదు అనేసి అతన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఈ యొక్క హేరోదు భార్య అయిన మరి హేరోదియ ఎప్పటి నుంచో తలచుతున్నది. ఎలాగైనా మరి యోహానుడు మనల్ని ప్రశ్నించాడు, మా యోహాను గురించి ప్రశ్నించాడు కాబట్టి ఇతన్ని ఎలాగైనా చంపాలని తను ఆలోచించి మరి ఎంతగా ప్రయత్నం చేసినా కానీ తన వల్ల కాలేదు. హేరోదుకు తెలుసు మరి అది యోహానుడు నీతిమంతుడు కాబట్టి మరి మంచి పరిశుద్ధుడు కాబట్టి అతని జోలికి పోకూడదు అని ఎరిగి అతనిని కాపాడుకుంటూ వచ్చాడు. భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు కంటే ముందుగా జన్మించి యేసు ప్రభు ఒక సమయంలో యేసు ప్రభు రాకముందే ఆ ఒక త్రోవలను సరళం చేస్తూ రక్షణ పొందుకోండి అని సువార్త ప్రకటిస్తూ, మారు మనసు పొందుకోండి అని సువార్త ప్రకటిస్తూ బాప్టిజం ఇస్తూ వస్తున్నప్పుడు ఆ సమయంలో మరి హేరోదుని హెచ్చరిక చేశాడు. నువ్వు చేసినది తప్పు అని హెచ్చరిక చేసినందుకు ఆ రోజు నుంచి హేరోది కోపం వచ్చింది. ఎలాగైనా యోహానుని చంపాలనుకున్నది. మరి హేరోదుని ప్రశ్నించాడు కాబట్టి, రాజును ప్రశ్నించాడు కాబట్టి రాజు ఏం చేశాడంటే హేరోదు అతన్ని తీసుకొచ్చి చెరసాలలో వేయించాడు. చెరసాలలో వేయించిన తర్వాత మరి ఆ సమయంలో మరి ఆ హేరోదు ఎలాగైనా చంపాలని తను అనుకుంటుంది కానీ తన వల్ల అయితే లేదు. హేరోదుకు తెలుసు అతడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, మరి అతని జోలికి పోకూడదని అతడు ఎరిగాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు అభిషేకించిన వ్యక్తుల దగ్గరికి పోవడం కూడా మంచిది కాదు. వారిని ఎదిరించడం మంచిది కాదు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల జోలికి పోవడానికి ఆ రాజు అయిన హేరోదు కూడా భయపడ్డాడు. ఎందుకంటే అతడు నీతిమంతుడు, మరి పరిశుద్ధుడు కాబట్టి అతని జోలికి పోకుండా అతని గురించి తెలుసు కాబట్టి ఎరిగి అతన్ని కాపాడుకుంటూ వచ్చాడు. చెరసాలలో అతన్ని కాపాడుకుంటూ వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 20వ వచనము, అతని మీద పగపట్టిన అతని చంపగోరని కానీ
ఆయన చేత కాకపోయిను. ఎందుకనగా యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడైన మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుకుంటూ వచ్చెను. మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయాలో తోచకపోయిను చేయాలనో తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. మరి యోహాను మాట్లాడుతున్నప్పుడు అతడు మాట్లాడుతున్న మాటలకు ఏం చేయాలో కూడా అతనికి తోచకపోయినా కానీ మరి హేరోదు సంతోషిస్తూ ఉంటాడు ఆ మాటలు విని. మరి యథార్థంగా సత్యంగా మాట్లాడే భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అనేకులకు బాప్టిజం ఇస్తున్నాడు. అనేకులను రక్షణలో నడిపిస్తూ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కూడా యోహాను మాట్లాడుతున్నప్పుడు, బాప్టిజం ఇచ్చే యోహాను మాట్లాడుతున్నప్పుడు మరి హేరోదు సంతోషిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కింది వచనంలో చూసినట్టయితే 21వ వచనము, అయితే తగిన దినం ఒకటి వచ్చినది, ఎట్లనగా హేరోదు తన జన్మదినం ముందు తన ప్రధానులకు మరి అధిపతులకును గలిలయ దేశంలో ప్రముఖులను విందు చేయించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హేరోదు ఒక జన్మదినం వచ్చినప్పుడు మరి అక్కడున్న ప్రధానులను అలాగే ముఖ్యమైన వ్యక్తులందరినీ కూడా పిలిచి ఆ విందుకు ఆహ్వానించాడు. హేరోదు ఒక జన్మదినము ఆ సమయంలో వచ్చినప్పుడు హేరోదు తన జన్మదినం అంతా తన ప్రధానులకును ప్రతినిధులకు గలిలయ దేశంలో ప్రముఖులకు విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదుని అతనితో పంక్తిలో కూర్చున్న వారందరూ కూడా సంతోషించారు గనుక రాజు నీకేమి ఇష్టమో అది అడుగుమని నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హేరోదు ఒక జన్మదిన సందర్భంలో మరి హేరోదు చాలా కఠినిస్తాడు. మరి హేరోదు ఏదైతే చెప్తాడో అది ప్రజలను ఉద్దేశించి మరి చేయడు. కానీ అక్కడ ఉన్న వారిని చూసి మరి ఆ సమయంలో అందరు ప్రధానులను, ఆ దేశంలో ఉన్న ప్రముఖులను అందరిని కూడా పిలిచి ఆ విందుకు ఆహ్వానించాడు. ఆ విందులో హేరోదియ కుమార్తె మరి నాట్యమాడినప్పుడు మరి ఆ నాట్యాన్ని చూసి అందరు సంతోషించినప్పుడు రాజు అన్నాడు, నీకేది కావాలో అది అడుగు, నేను ఇస్తానని మరి రాజు అందరి ముందు ఆ ప్రమాణం చేసి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హేరోది మరి ఆ సమయంలో హేరోదియ కుమార్తె మరి వారి ముందుకు వచ్చి నాట్యమాడి ఉన్నప్పుడు ఈ రాజు చాలా సంతోషించి నీకేది ఇష్టమో అది అడుగు, నేను నీకు ఇస్తాననేసి చెప్పి ఉన్నాడు. రాజు అయిన హేరోదు చాలా కఠినస్తుడు. మనిషిలో గొప్పతనం గురించి తను ఏమైనా చేయడానికి వెనుకకు పోడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ సమయంలో మరి ఆ చిన్నదాన్ని చూసి నీకేది ఇష్టమో అది అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరి నీవు నా రాజ్యంలో సగము మటుకు ఏమైనా అడుగు నీకు ఇచ్చేదనని అతడు ఆయనతో ఒట్టు పెట్టుకొనెను. నా రాజ్యంలో సగమైనా నీకు ఇచ్చేస్తాను అని ఒట్టు పెట్టుకున్నాడు. ఎవరంటే హేరోదు. మరి ఆ నాట్యం ఆడింది ఎవరంటే హేరోదియ కుమార్తె, అంటే ఫిలిప్ భార్య కుమార్తె ఆ నాట్యం చేసింది. ఆ నాట్యం చేసి అక్కడ అందరు కూడా సంతోషించినప్పుడు రాజు అన్నాడు, నా రాజు అయిన హేరోదు అంటున్నాడు, నా ఒక రాజ్యంలో సగము భాగం నీకు ఇమ్మన్నా కూడా ఇస్తాను, నువ్వు ఏది అడిగినా నీకు ఇస్తాననేసి ప్రమాణం చేశాడు. ఆ సమయంలో జరిగిన వాక్య భాగంలో ధ్యానించినట్టయితే మరియు నీవు నా రాజ్యంలో సగము మటుకైనా ఏమి అడిగినా నీకు ఇచ్చేదనని అతడు ఆయనతో ఒట్టు పెట్టుకున్నాడు. గనుక ఆమె వెళ్ళి నేనేం అడుగుదానని తన తల్లిని అడగగా ఆమె బాప్టిజం ఇచ్చే యోహాను తలను అడగమనెను. హేరోది యొక్క కుమార్తె మరి హేరోది దగ్గరికి వచ్చింది, తల్లి దగ్గరికి వచ్చి అడిగింది, తల్లి మరి ఏం అడగమంటావు నన్ను? రాజుని ఏం అడగమంటావు అంటే బాప్టిజం ఇచ్చే యోహాను తల అడగమన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకనగానే బాప్టిజం ఇచ్చే యోహాను నిజము గట్టిగా చెప్పాడు, మీరు అలా వివాహం చేసుకోవడం మంచిది కాదని, సహోదరుని భార్యని వివాహం చేసుకోవడం మంచిది కాదని హేరోదుకి హెచ్చరించాడు. అలాగే హేరోదియే కూడా హెచ్చరించాడు. హేరోదు భయపడ్డాడు. ఎందుకంటే ఆ మనిషిని జోలికి పోకూడదు, నీతిమంతుడు పరిశుద్ధుడు మనుషుడని హేరోదు రాజు ఎరిగి ఉన్నాడు కాబట్టి అతని జోలికి పోలేదు. కానీ ఎప్పుడైతే మరి ఆ సమయంలో తన జన్మదినం వచ్చినప్పుడు అందరినీ పిలిచి చుట్టుపక్కల ఉన్న ప్రధానులను వారందరినీ కూడా పిలిచినప్పుడు వారందరి ముందు మాట ఇచ్చేస్తాడు,
నీకు సగము భూమి అయినా ఇచ్చేస్తా, సగం రాజ్యమైనా ఇచ్చేస్తాననేసి మరి ఆ సమయంలో హేరోది కుమార్తె ఆ నాట్యమాడి మరి అక్కడ వారందరినీ కూడా సంతోషపరిచింది. కాబట్టి రాజు అయిన హేరోదు ఒట్టు పెట్టుకున్న తర్వాత మరి ఆ సమయంలో ఆ ఒక ఆ కుమార్తె వెళ్ళి తన తల్లిని అడిగింది, ఏం అడగమంటావు అంటే బాప్టిజం ఇచ్చే యోహాను తల అడగబడ్డది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదటగా చూసాము మరి బాప్టిజం ఇచ్చే యోహానుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి అతనికి భయపడ్డాడు రాజు. కానీ ఇక్కడ ఒట్టు పెట్టేసుకున్నాడు. నువ్వేం అడిగినా ఇస్తానని చెప్పాడు. తన చుట్టూ ఉన్న వారిని చూశాడు. మరి వారందరూ కూడా ఉన్నారు కాబట్టి మరి ఆ సమయంలో ఆ చిన్నది మరి తన తల్లి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమని అడగమంటావు అంటే యోహాను ఒక తల అడగమని చెప్పినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్టిజం ఇచ్చే యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇమ్మని కోరుచున్నానని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బాప్టిజం ఇచ్చే యోహాను ఒక తల నరికి పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇమ్మని ఆ చిన్నది వచ్చి రాజు అయిన హేరోదుకి వచ్చి చెప్పి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కనుక ఆమె వెళ్ళి నేనేం అడుగుదామని తన తల్లిని అడగగా ఆమె బాప్టిజం ఇచ్చే యోహాను తలని అడుగు. వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్టిజం ఇచ్చే యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకిమ్మని కోరుచున్నానని చెప్పాను. రాజు బావుగా దుఃఖపడాడు. కానీ తన పెట్టుకున్న ఒట్టును నిత్యము తనతో కూర్చున్న వారి నిత్యము ఆమెకు ఈవెన అనుకూలంగా పోయాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి రాజు బహు దుఃఖపడ్డాడు. ఈరోజు మరి బాప్టిజం ఇచ్చే యోహానుకు తల అడిగినదే. అక్కడున్న జనసమూహంను చూశాడు, అక్కడున్న ప్రజల వైపు చూశాడు. రాజు మరి సంతోషంగా మరి ఇది ఒప్పుకోలేదు, కానీ ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు పెట్టుకున్న తర్వాత అక్కడున్న వారందరినీ కూడా చూశాడు. రాజు బహు దుఃఖపడ్డాడు. కానీ తన పెట్టుకున్న ఒట్టు నిత్యము తనలో కూర్చుండిన వారి నిత్యము ఆమెకు ఇవన అనుకూలంగా పోయాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వెంటనే రాజు అతని తలని తెమ్మని ఆజ్ఞాపించగానే బంటి రాతులను పంపెను. వారు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టించి పళ్ళెంలో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. మంచి చెప్పినప్పుడు చాలామందికి ఈరోజు కూడా కోపాలు వస్తాయి. సేవకులు ఏదైనా మంచి మాటలు చెప్పినప్పుడు సేవకుల మీద పగబెట్టుకొని సేవకులు ఇలా మాట్లాడారు అని సేవకుల మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆనాడు కూడా బాప్టిజం ఇచ్చే యోహాను రాజు అయిన హేరోదుని హెచ్చరిక చేస్తాడు. నువ్వు చేసింది తప్పు అని చేస్తే రాజుకు కోపం వచ్చినా కానీ రాజు మరి బాప్టిజం ఇచ్చే యోహానుకు భయపడ్డాడు. అతడు నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి అతని జోలికి పోకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ రాజు జన్మదినం వచ్చినప్పుడు మరి ఆ జన్మదినంలో అనేక ప్రధానులను ముఖ్యములను పిలిచినప్పుడు మరి ఆ సమయంలో హేరోది కుమార్తె నాట్యమాడి మరందరినీ ఆనందపరిచినప్పుడు రాజు తన నోటిలో నుంచి ఒక ప్రమాణం తెచ్చాడు. నీకు ఏమడిగినా నేను ఇస్తాను, నా రాజ్యంలో సగం అడిగినా నేను ఇస్తానన్నప్పుడు హేరోది కుమార్తె హేరోది దగ్గరికి పోయి తన తల్లిని అడుగుతా ఉన్నది. ఏమని అడగమంటావు అంటే బాప్టిజం ఇచ్చే యోహాను తల అడగమన్నదే. రాజు దుఃఖించాడు. కానీ చుట్టూన్న వారిని చూసి మరి తను ఇచ్చిన మాట మరి వెనుకకు తీసుకుంటే మరి అందరి ముందు అవమానపరచబడతానని ఆలోచించి వెంటనే అక్కడున్న సైనికులకు తెలియజేశాడు. మరి ఆ సమయంలో వారు వెళ్ళి బట్టు రౌతులు వెళ్ళి యోహాను తల నరికి పళ్ళెంలో పెట్టి తీసుకొని వచ్చి మరి అక్కడ ఇచ్చినప్పుడు ఆ చిన్న దానికి ఇచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రోషం గల వ్యక్తి బాప్టిజం ఇచ్చే యోహాను యథార్థము ఉన్నట్టుగా ప్రకటించాడు. బాప్టిజం ఇచ్చే యోహాను మరి ఆ సమయంలో ఆ చిన్నది తన తల్లిని అడిగింది, మరి ఏమని అడగమంటావు రాజుని అంటే బాప్టిజం ఇచ్చే యోహాను. ఎందుకంటే తను మంచి చెప్పాడు కానీ వారిలో అసూయ పెరిగిపోయింది, కోపం పెరిగిపోయింది. హేరోదియలో చాలా కోపం ఉన్నదే. ఆమె వల్ల కాలేదు, అవకాశం వచ్చిందే. తన కుమార్తె నాట్యమాడింది, రాజు ఏదైనా అడిగితే ఇస్తా అని చెప్పినాడు. కాబట్టి ఆ కుమార్తె వచ్చి అడిగినప్పుడు తల్లి చెప్పేది బాప్టిజం ఇచ్చే యోహాను తల అడగమని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి అక్కడున్న ప్రజల నిత్యము, అక్కడున్న మరి ప్రధానులు నిత్యము దుఃఖపడ్డాడు రాజైన హేరోదు. కానీ తను అడిగినట్టుగానే మరి
బాప్టిజం ఇచ్చే యోహాను తల కొట్టించి పళ్ళెంలో పెట్టి అక్కడికి తీసుకొని వచ్చాడు. కింది భాగంలో చివరి వచనంలో చూస్తున్నట్టయితే 28, 29 వచనం, పళ్ళెంలో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను, ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవము ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యోహాను శిష్యులు, బాప్టిజం ఇచ్చే యోహాను శిష్యులు వచ్చి మరి యోహానుకు శరీరాన్ని తీసుకెళ్ళేసి మరి ఆ సమయంలో వారు పాతి పెట్టి ఉన్నారు. ఈ యొక్క అంశము చూసినట్టయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు ప్రవక్త అయిన బాప్టిజం ఇచ్చే యోహాను చంపబడ్డాడు. అతని తల నరికించబడింది. హేరోది చాలా ప్రయత్నం చేసేది, కానీ తన వల్ల కాలేదు. రాజేమో తనకు భయపడ్డాడు, తన జోలికి పోకూడదని ఉద్దేశించాడు. రాజు జన్మదినం వచ్చినప్పుడు మరి ఆ సమయంలో నాట్యమాడి అందరినీ సంతోషపరిచినప్పుడు రాజు మరి నువ్వేమడిగినా నేను ఇస్తాను, నా రాజ్యంలో సగం అడిగినా ఇస్తానని చెప్పి ఒట్టు పెట్టుకున్నాడు. తన తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని అడిగింది, ఏం అడగమంటావు అంటే యోహాను ఒక తల అడగమని చెప్పింది. బాప్టిజం ఇచ్చి యోహాను తల అడగమనేసి మరి రాజు దుఃఖపడ్డాడు. అక్కడ ఉన్న వారు అందరు ఉన్నారు కాబట్టి అతనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి యోహాను తల నరికించి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చేసి యోహాను తల ఆ చిన్న దాని చేతిలో పెట్టింది. అది తీసుకెళ్ళి వారి తల్లికి ఇచ్చింది. ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి మరి ఆ శరీరాన్ని తీసుకెళ్ళి పాత పెట్టి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బాప్టిజం ఇచ్చి యోహాను యేసు ప్రభుకు సువార్త నిత్యం నిలబడ్డాడు. సత్యాన్ని సత్యంగా చెప్పాడు. అనేకులను రక్షణ మార్గంలో నడిపించాడు. అనేకులకు మారు మనసు కలిగి సువార్త ప్రకటించాడు. అనేకులకు బాప్టిజం ఇచ్చాడు. యేసు ప్రభు కూడా బాప్టిజం ఇచ్చే యోహానే బాప్టిజం ఇచ్చాడు. అలాంటి గొప్ప వ్యక్తి వారి యొక్క అసూయ చేత, హేరోది యొక్క కోపము చేత మరి ఆ సమయంలో కుమార్తె నాట్యపడినప్పుడు అక్కడ సభలో రాజు ఆనందించి నీకేమి కావాలో అడిగినప్పుడు ఆ ఒక చిన్నది వెళ్ళి తన తల్లిని అడిగింది. ఏమి అడగమంటావు అంటే యోహాను తల పళ్ళెంలో పెట్టి మనని చెప్పింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని కొరకు నిలబడి దేవుని పరిచర్యలో యథార్థంగా సత్యంగా ప్రకటించడమే నిజమైన దేవుని యొక్క సేవకులకు ఉద్దేశము. దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు దేవుని కొరకు జీవించిన వారు, దేవుని వాక్యానుసారంగా జీవించి ఏదైతే తప్పు ఉన్నదో అది ఖండితంగా హెచ్చరించాలి. మనకేమైనా నిందలు వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని సత్యంగా చెప్పడమే దేవుని యొక్క సేవకుల ఉద్దేశము. దేవుడి మాటలను దేకలము మీ హృదయాల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను ఏలైతే ఉన్నది ఉన్నట్టుగా రోషం కలిగి మాట్లాడాడో సేవకులు కూడా మరి సంఘంలో కొన్ని సందర్భంలో వారు ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపించి వారికి నిజముగా ఆ తప్పు వారు చేశారని గ్రహించే విధంగా చెప్పడము మంచిదే. దేవుడి మాటలను దేకాలం దీవించి మీ హృదయాలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని యొక్క ధనంలో స్తోత్రములు నాయనా. నేను నీ కొరకు నీకంటే ముందుగా ఈ లోకానికి వచ్చి బాప్టిజం ఇచ్చి యోహాను జీవించి నేను సువార్త విషయంలో నీకు మార్గంలో సరళం చేస్తూ అనేకులను రక్షణ మార్గంలో నడిపించాడు. నిజాన్ని నిజంగా చెప్పినప్పుడు మరి ఆ సమయంలో వారి యొక్క హృదయాలలో కోపము రేగిన తర్వాత ఎలాగైనా మరి బాప్టిజం ఇచ్చే యోహానును చంపాలని ఉద్దేశించినప్పుడు మరి తన వల్ల కానప్పుడు తన కుమార్తె వల్ల అది సాధించుకొని మరి భక్తుడైన యోహాను తల నరికించింది. తల నరికించి ఆ తల తెచ్చుకొని మరి సంతోషించింది. ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి మరి యోహాను యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి సమాధి చేసిన అంశాన్ని ధ్యానించడానికి నీ కృప చూపించినందుకు వందనములు, స్తోత్రములు నాయనా. తండ్రి, నీ సేవకులు కూడా నీ కొరకు నిలబడి ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని సత్యంగా చెప్పడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి
నైనా సత్యాన్ని సత్యంగా చెప్పినప్పుడు అనేక సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా నిలబడి ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. తండ్రి ఈ రోజంతట్లో కూడా మా సేవకులను, మా సేవకురాలను కాపాడండి. భారతదేశంలో పరిచర్యని కాపాడండి. ఫేతో మినిస్ట్రీస్ పరిచర్యని దీవించి ఆశీర్వదించండి. నేను ప్రభా ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణం నీ కృప చేత మాకు అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క సకల ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.